అమెరికానేమో ఇరాన్లో ఎంత విధ్వంసం సృష్టించాలో అంతా సృష్టించాం, ఎంత దెబ్బతీయాలో అంతా తీసామని చెబుతుంది. కానీ ఇరాన్ మాత్రం రోజుకు ఆయుధం బయటకు తీస్తుంది. పూటకు మిసైళ్లతో ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుంది. యుద్ధం తీరు మారుతున్న కొద్దీ, పరిస్థితులు దిగజారుతున్న కొద్దీ ఇరాన్ ఒక్కో ఆయుధాన్ని ప్రయోగిస్తుంది. అసలు ఇరాన్ దగ్గర బ్రహ్మాస్త్రం లాంటి మిసైళ్లు ఇంకా ఎన్నున్నాయి? మొదట సూసైడ్ డ్రోన్లతో దాడులు చేశారు. తరువాత క్రూయిజ్ క్షిపణులు తీశారు. మూడో దశలో బ్యాలిస్టిక్ మిసైళ్లు వేశారు. ఇప్పుడు డాన్సింగ్ మిసైళ్లను దించారు. యుద్ధానికి తగ్గట్లుగా ఇరాన్ దగ్గర నుంచి ఒక్కో మిసైల్ బయటకొస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఎన్ని రకాలుగా దాడులు చేసినా ఇరాన్ లొంగకుండా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో అత్యంత భారీ స్థాయిలో మిసైల్ నిల్వలు కలిగిన దేశం ఇరాన్ మాత్రమే అనే విషయం అందరికీ ప్రాక్టికల్ గా అర్థమవుతోంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఇరాన్ దగ్గర వేల సంఖ్యలో బ్యాలిస్టిక్, క్రూయిజ్ మిసైళ్లున్నాయి. వాటిలో కొన్ని మిసైళ్ల సామర్థ్యం, వేగాన్ని బట్టి వాటిని బ్రహ్మాస్త్రాలుగా చెప్తున్నారు. అలాంటి మిసైళ్లను ఇరాన్ ఫైర్ చేశాక అడ్డుకోవటం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, అమెరికా పేట్రియాటిక్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వల్ల కూడా కాదంటున్నారు. ఇంత పక్కాగా టార్గెట్లను ఛేదించే మిసైళ్లు తమ దగ్గరున్నాయి కాబట్టి ఇరాన్ ఇంత పక్కాగా దాడులు చేస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ కు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంది. దాంతో ఇరాన్ దగ్గర ఇలాంటివి ఇంకెన్నున్నాయనే డిబేట్ మొదలైంది. ఇరాన్ ఆయుధ సంపత్తిలో అత్యంత శక్తిమైనదిగా భావిస్తున్న మిసైళ్లు ఏవైనా ఉన్నాయా అంటే అవి ఫతా-1, ఫతా-2. ఇవి హైపర్సోనిక్ మిసైళ్లలో రెవల్యూషన్ అని చెప్పాలి. ఈ క్షిపణులు ధ్వని కంటే 12 నుంచి 15 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. వీటిని అడ్డుకోవటం అంటే ప్రస్తుతానికి ఎలాంటి మిసైల్ డిఫెన్స్ వ్యవస్థకైనా దాదాపు అసాధ్యమే. ఎందుకంటే ఇవి గాల్లోనే వాటి దిశను మార్చుకోగలవు. రాడార్లు కూడా వీటిని ట్రాక్ చేయటం కష్టం. ఇరాన్ దగ్గరున్న మరో ఖతర్నాక్ మిసైల్ ఖైబర్ షికాన్ కోటలను బద్దలు కొట్టేదని దీని అర్థం. దీని పరిధి 1500 కిలోమీటర్లు. అంటే ఇరాన్ నుంచి ఫైర్ చేస్తే నేరుగా ఇజ్రాయెల్ ని తాకుతుంది. ఇది సాలిడ్ ఫ్యూయల్ తో పనిచేస్తుంది కాబట్టి అతి తక్కువ సమయంలోనే దీన్ని ప్రయోగించొచ్చు. ఇక షాహెబ్-3 మిసైల్ ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ కి వెన్నెముక అని చెప్పాలి. ఇది ఏకంగా 2000 కిలోమీటర్ల దూరం దాకా వెళ్లగలదు. దశాబ్దాలుగా ఇరాన్ దీన్ని ఆధునీకరిస్తూ వస్తోంది. దీని ఆధారంగానే గద్ర్, ఎమాద్ లాంటి వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ఇవి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలవు. ఇరాన్ దగ్గరున్న అత్యంత ప్రమాదకరమైన మిసైళ్లలో సెజిల్ ఒకటి. దీన్నే డాన్సింగ్ మిసైల్ అని పిలుస్తారు. ఇది 2 స్టేజ్ సాలిడ్ ప్రొపెలెంట్ మిసైల్. దీన్ని మొబైల్ లాంచర్ల ద్వారా ఎక్కడి నుంచైనా ప్రయోగించొచ్చు. దీని వేగం, పరిధి ఇజ్రాయెల్, యూరప్ సరిహద్దుల దాకా పొంచి ఉంది. ఫతా-2 హైపర్సోనిక్ మిసైల్, ఖోరమ్ షెహర్-4 బాలిస్టిక్ మిసైల్, పవేహ్ క్రూయిజ్ మిసైల్, షాహెద్ సూసైడ్ డ్రోన్ లాంటివి సుదూర లక్ష్యాలను చాలా ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. ఇవే కాదు, ఇరాన్ దగ్గర ఇలాంటి మిసైళ్లు బోలెడన్నున్నాయి. తక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఒక రకం, సుదూర లక్ష్యాలు ఛేదించేందుకు ఒక రకం, యుద్ధ విమానాలను కూల్చేందుకు, యుద్ధ నౌకలను పేల్చేందుకు, శత్రువుల స్థావరాలపై దాడులు చేసేందుకు, ఇలా అనేక రకాల దాడుల కోసం వివిధ రకాల మిసైళ్లున్నాయి. అవన్నీ వేటికవే యుద్ధ భూమిలో దడపుట్టిస్తున్నాయి. అవతలి వైపు నుంచి అమెరికా, ఇజ్రాయెల్ ఎన్ని రకాల మిసైళ్లు ప్రయోగించినా ఇరాన్ వెనక్కు తగ్గకుండా తన మిసైళ్లతో సమాధానం చెప్తోంది. సమయానికి తగ్గట్టుగా, పరిస్థితులు మారుతున్నట్లుగా ఇరాన్ తన మిసైళ్లను బయటకు తీస్తోంది. ఖచ్చితమైన దాడులు చేస్తూ అమెరికాకు కొరకరాని కొయ్యగా మారింది. మిసైళ్లతో పాటు ఇరాన్ తన ఆత్మాహుతి డ్రోన్లతో శత్రువులను వణికిస్తోంది. ముఖ్యంగా షాహెద్ డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి, కానీ శత్రువుల రాడార్లకు చిక్కకుండా భారీ నష్టాన్ని కలిగిస్తోంది.
గడచిన దశాబ్దాల్లో ఇరాన్ మిసైల్ టెక్నాలజీని సొంతంగా డెవలప్ చేసుకుంది. శత్రు దేశాల దగ్గర ఎంత ఆయుధ సంపత్తి ఉన్నా వాటిని తిప్పికొట్టగలిగే మిసైళ్లు, డ్రోన్లు ఇరాన్ దగ్గరున్నాయి. అందుకే అమెరికా మేం విధ్వంసం సృష్టించాం, ఇరాన్ ని కోలుకోలేని దెబ్బతీశామని చెప్తున్నా వార్ గ్రౌండ్ లో రియాలిటీ మరోలా ఉంది. అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీల నుంచి ఇరాన్ నిరంతరం కొత్త ఆయుధాలను బయటకు తీస్తూనే ఉంది. ఇరాన్ ఇంకా ప్రయోగించని మిసైళ్లు, రహస్య క్షిపణులు కూడా ఉండొచ్చని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం మొదలై 2 వారాలు దాటింది. అయినా సరే ఇరాన్ ఎంత బలంగా పోరాడాలో అంతకంటే ఎక్కువే పోరాడుతుంది. అమెరికా, ఇజ్రాయెల్కు అంతు పట్టకుండా సమయానికి తగ్గట్టుగా ఒక్కో మిసైల్ని సంధిస్తుంది. ఈ లెక్కన యుద్ధంలో ఇరాన్ని ఓడించడం అగ్రరాజ్యానికి సాధ్యమేనా? ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ లక్ష్యాలు నెరవేరుతాయా? యుద్ధం ఇంకెన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంది? రోజులు మారుతున్న కొద్దీ ఆయుధాలు మారాయి, దేశాల శక్తి సామర్థ్యాలు మారాయి. వాటికి తగ్గట్లుగానే యుద్ధాల తీరు కూడా మారింది. దశాబ్దాల కిందట సరిహద్దుల్లో సైన్యం తలపడేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. ఉన్న చోటు నుంచే యుద్ధం చేసేస్తున్నారు. డ్రోన్లు, మిసైళ్లతో ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ దాడులు చేస్తున్నారు. ఆయుధాల్లోకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చాక యుద్ధాలు ఈజీ అయిపోయాయి. మిసైళ్లు అప్గ్రేడ్ అయ్యాయి, దాడుల తీవ్రత పెరిగింది. ఒక్క మిసైల్ చేసే నష్టం ఇప్పుడు ఎవరి ఊహకు అందటం లేదు. అలాంటి మిసైళ్లు ఇరాన్ దగ్గర ఎన్నో ఉన్నాయి. యుద్ధం మొదలై 2 వారాలు దాటింది. అయినా సరే ప్రపంచ దేశాల అంచనాలను తలకిందులు చేస్తూ ఇరాన్ అగ్రరాజ్యం అమెరికాకు, ఇజ్రాయెల్ కు గట్టి సవాల్ విసురుతోంది. యుద్ధం మొదలైన తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ తన పోరాట పటిమను చాటుతూనే ఉంది. ఇందుకు ఒకే ఒక్క రీజన్, ఇరాన్ దగ్గరున్న అత్యాధునిక మిసైళ్లే. ముఖ్యంగా సిజిల్ గా పిలిచే డాన్సింగ్ మిసైల్ ని ఇరాన్ రంగంలోకి దించడంతో అంచనాలు మారిపోయాయి. ఇది గాల్లో తన దిశను మార్చుకుంటూ శత్రు రాడార్లకు చిక్కకుండా లక్ష్యాలను ఛేదిస్తుంది. అందుకే దీన్ని డాన్సింగ్ మిసైల్ అని పిలుస్తోంది ఇరాన్. డ్రోన్ల మాదిరిగా ఒకేసారి భారీ సంఖ్యలో కాకుండా సమయాన్ని బట్టి ఒక్కో మిసైల్ ని సంధిస్తోంది ఇరాన్. దాంతో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయిన ఐరన్ డోమ్, ఏరో లాంటి రక్షణ వ్యవస్థలను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇరాన్ ని నిలువరించేందుకు అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్ దగ్గరున్న వేలాది మిసైళ్ల నిల్వను సమర్థవంతంగా వాడుకుంటోంది. టెక్నాలజీ పరంగా, ఆయుధాల పరంగా అమెరికా, ఇజ్రాయెల్ ముందున్న ఇరాన్ ని పూర్తి స్థాయిలో ఓడించడం, ఆ దేశాన్ని లొంగదీసుకోవటం అంత సులభం కాదని నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు కొన్ని భౌగోళిక పరిస్థితులు సవాళ్లు విసురుతున్నాయి. ఇరాన్ విస్తీర్ణంలో చాలా పెద్ద దేశమే. కేవలం వైమానిక దాడులు, మిసైల్ అటాక్స్ తో ఆ దేశాన్ని లొంగదీసుకోవటం అసాధ్యమంటున్నారు. అలాగని క్షేత్రస్థాయిలో సైన్యాన్ని పంపాలంటే లక్షలాది మంది సైనికులు కావాలి. ఇది అమెరికాకు భారీ వ్యయంతో కూడుకున్న పని. ఇప్పటికే ఇరాన్ ని ఓడించేందుకు అమెరికా వాడుతున్న ఆయుధాలు చూశాక వేల కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో యుద్ధం మరోలా చేసే సాహసం అమెరికా దాదాపుగా చేయదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలకు, ఇజ్రాయెల్లో మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ హర్ముజ్ జలసంధిని కూడా మూసేయడంతో ప్రపంచ చమురు సప్లై చైన్ డిస్టర్బ్ అయ్యింది. ఇది భారత్ లాంటి అనేక దేశాలపై ప్రభావం చూపుతోంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ ప్రధానంగా 2 లక్ష్యాలతో ఉన్నాయి. ఒకటి, ఇరాన్ లో అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసి న్యూక్లియర్ ప్రోగ్రాం నాశనం చేయటం. మరొకటి, ఇరాన్ లో ఇస్లామిక్ పాలనని కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. అలీ ఖమేనీ మరణం ఇరాన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే అయినా అది ఇరాన్ సైన్యాన్ని బలహీనపరచలేదు. పైగా విరామం లేని దాడుల వల్ల ఇరాన్ ప్రజల్లో దేశభక్తి పెరిగి ప్రభుత్వానికి మద్దతు పెరుగుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ అనుకుంటున్నట్లుగా కంప్లీట్ విక్టరీ అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే ఛాన్స్ లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది సుదీర్ఘ యుద్ధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్ తన ఉనికి కోసం యుద్ధం చేస్తుంటే ఇరాన్ తన మనుగడ కోసం పోరాడుతోంది, ఆత్మరక్షణ కోసం సర్వ శక్తులు ఒడ్డుతోంది. కానీ అమెరికాకు అలా కాదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. త్వరగా ముగించాలని చూస్తున్న ఇరాన్ వేస్తున్న ఎత్తుగడలు యుద్ధాన్ని మరింత సాగదీస్తున్నాయి. అందువల్ల శాంతి చర్చల ప్రస్తావనే రావట్లేదు. ఇరాన్, అమెరికా ఏదో ఒకటి తేల్చుకుందామనే ఆలోచనతోనే ఉన్నాయి. దాంతో ఈ పోరులో ఎవరు గెలుస్తారన్నది ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఒకవేళ ఇరాన్ దగ్గర మిసైల్ నిల్వలు అయిపోయినా రష్యా, చైనా లాంటి దేశాలు జోక్యం చేసుకుని చర్చలు జరిపితేనే యుద్ధం ఆగే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ దగ్గర మిసైళ్లు ఉన్నంత వరకు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతాయంటున్నారు.